శ్రోతలందరికీ నమస్కారం అండి. గర్వించిన మేకలు. ఒక ఊళ్ళో ఒక కాపు ఉండేవాడు. ఆ కాపు దగ్గర చాలా మేకలున్నాయి. ఆ మేకలతో పాటు కొన్ని గొర్రెలను కూడా ఉండేవి. ఆ మేకల్ని గొర్రెలని శ్రద్ధతోనూ ప్రేమతోనూ కాపాడుతూ వచ్చాడు. ప్రతిరోజు వాటినన్నిటినీ ఒకేసారి మేతకు తీసుకెళ్లేవాడు. తలలు పైకెత్తి బహుదర్జాగా సాగిపోయేవి మేకలన్నీ కూడా. గొర్రెలు మాత్రం తలలు వంచుకొని మెల్లగా నడిచి వెళ్ళేవి. అవి వినయంగా ఉండటం చేత గొర్రెలంటే దర్జా తెలియని మూర్ఖ జంతువులుగా ఎంచి యావగించుకునేవి మేకలు. మేము బలవంతులం, మా బలం చాలా పెద్దది, మేము తల పైకెత్తి టీవీతో నడవగలం. ఈ గొర్రెలు చూడబోతే అట్టే లేవు, పైగా అవి అవమానంతో ఎప్పుడూ తల దించుకొనే ఉంటాయి. ఈ గొర్రెలకు మాకు పోలిక ఎక్కడా? మా మధ్యనే దోస్తీ కుదరదు అని అంటూ ఉండేవి మేకలు. ఆహారం కావలసి వస్తే మేకలు ఎత్తైన పొదల నుండి ఆకులు తించేవి. అందకపోతే ఒక్కొక్కప్పుడు వెనక్కాల మీద కూడా నిల్చొని మరీ ఆకులు లాగి తినేవి. ఆ మొక్కలకు ముళ్ళున్న పౌరుషం కొద్దీ లక్ష్య పెట్టేవి కావు మేకలు. గొర్రెలకు మాత్రం ముళ్ళంటే తగని అసహ్యం. అవి భూమి మీద దొరికే మెత్తటి పసిరిక మీద మాత్రమే మేసి అంతటితోనే తృప్తి పడేవి. గొర్రెలు ఎప్పుడూ తలలు వంచుకొనే ఉంటాయి. ఎప్పుడూ పచ్చిగడ్డి మాత్రమే కొరుక్కు తింటూ ఉంటాయి. మేము ఎంత ఎత్తున ఉన్నదాన్నైనా అందుకుని తినగలం, గొర్రెల కంటే గొప్పవాళ్ళం మేము అని బడాయిలు కొట్టేవి మేకలు. ఒక రోజున కాపు గొర్రెలకుండే ఉన్నినంతా కత్తిరించి వేశాడు. పాపం అవి చాలా వికారంగా తయారయ్యాయి. ఇది చూసి మేకలు వాటిని మరీ అసహించుకున్నాయి. మా బొచ్చును ఎవ్వరూ తాకరు, గొర్రెలంటి మూర్ఖుల జంతువులు మాత్రమే తమ బొచ్చును పోగొట్టుకుంటాయి, గొర్రెల కంటే మేమెంతో ఎక్కువ అన్నాయి మేకలు. ఇట్లా అంటూ ఉండగా ఈ విధంగా ఉన్నాయి. కావున చూడ్డానికి ఒకనాడు కసాయివాడు వచ్చాడు. నీ దగ్గర మంచి గొర్రెలున్నాయట కదా, వాటిని నేను కొనుక్కుంటాను అన్నాడు కసాయివాడు. వాటినివ్వటానికి వీల్లేదు, వాటిని ఎన్నటికీ అమ్మను. పాపం అవి నాకెంత ఉపయోగకరం అనుకున్నావు, అవి లేకపోతే నాకు ఒక్క నిమిషం కూడా గడవదు. అయినా వాటి ఉన్ని నమ్ముకొని మేము జీవనం గడుపుతున్నాము, అదే మాకు వ్యవసాయం. కనుక గొర్రెల గురించి మాత్రం నీవు ఎటువంటి ఆశ పెట్టుకోవద్దు అని ఖచ్చితంగా చెప్పేశాడు కాపువాడు. పోనీ మరి మేకలిస్తావా అని అడిగాడు కసాయివాడు. అట్లానే కొనుక్కుపో అని అంగీకారం తెలిపారు కాపు. కసాయివాడు అడిగినంత డబ్బు కాపుకు చెల్లించి మేకలను తోలుకుపోయాడు. అమాయకపు గొర్రెలు అట్లానే హాయిగా కాలక్షేపం చేస్తూ యజమాని దొడ్లో చిరకాలం ఉన్నాయి. మిడిసిపడిన కోతలు కోసే మేకల్ని కసుక్కున పీక కోసి పారేశాడు కసాయివాడు. అందుకని మనిషికైనా పశువుకైనా గర్వం కూడదని, అది తగని గుణమని, వినయము గొడుగులా కాపాడుతుందని అంటారు పెద్దలు. బాగుంది కదీ. గర్వపడిన మేకలు పరిస్థితి ఎలా వచ్చిందో మనిషికైనా అంతే. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.